మామూలుగా పార్టీల్లో పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్లు పెట్టుకుని ఎంజాయ్ చేయడం చాలామందికి అలవాటు. మరీ ముఖ్యంగా డీజేలు వచ్చాక పార్టీల స్వభావమే మారిపోయింది. పెళ్ళవుతుందంటే చాలు డీజే ఉందా అని అడుగుతున్నారు. మరి డీజే జోష్ అంటే అలా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు, న్యూ ఇయర్ పార్టీలతో పాటు రిటైర్మెంట్ ఫంక్షన్లలో కూడా డీజేలు పెడుతున్నారు. అచ్చు మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో ఇలానే ఒక అధికారి రిటైర్మెంట్ తర్వాత ఒక ఫేర్వెల్ ఫంక్షన్ అరేంజ్ చేశారు. దీనికి ఆ అధికారి వాళ్ళ అబ్బాయిలు డీజే పెట్టించారు. ఇంకేముంది, ఫుల్గా సౌండ్ పెట్టుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే పరిసర ప్రాంతంలో నివాసం ఉండే ఎస్ఐని ఈ డీజే సౌండ్ ఇబ్బంది పెట్టింది. ఇంకేముంది, ఎస్ఐ వచ్చి ఆ పార్టీని డిస్టర్బ్ చేశారు. మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో గణపతి పటేల్ అనే వ్యక్తి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండేవారు. ఇటీవలే ఆయన రిటైర్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫేర్వెల్ పార్టీని వాళ్ళ కుటుంబం అరేంజ్ చేసింది. ఈ పార్టీ కోసం మంచి సౌండ్ సిస్టమ్ను సెటప్ చేశారు. అయితే ఆయన వాళ్ళ అబ్బాయిలు డీజే పెట్టి ఊరేగించాలని అనుకున్నారు. దానిలో భాగంగా ఊరేగింపు చేస్తున్నారు. ఆ ఊరేగింపు కాస్త సిధిలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలనీ వద్దకు వచ్చింది. అదే కాలనీలో నివాసం ఉంటున్న మిశ్రా అనే ఎస్ఐని ఆ సౌండ్ ఇబ్బంది పెట్టింది. పైగా ఆయన నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకున్నారట. మామూలుగానే పోలీసులు కొంచెం కఠినంగా ఉంటారు అంటారు. అందులోనూ నైట్ డ్యూటీ చేసి వచ్చి నిద్రలేని ఎస్ఐ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంకేముంది, అమాంతం లేచి వచ్చిన ఆ ఎస్ఐ ఆ డీజేను ఆపారు. వారిపై పెద్ద ఎత్తున ఫైర్ అయ్యాడు. ఏకంగా పోలీస్ పెట్రోల్ వాహనం తెప్పించి గణపతి పటేల్ ఇద్దరు అబ్బాయిలైన ప్రకాష్, ఆర్యన్ను జుట్టు పట్టుకుని మరీ పోలీస్ జీపులోకి ఎక్కించాడు. ఈ సందర్భంలో గణపతి వారిని వదిలేయండి అంటూ పలుమార్లు ఎస్ఐకి దండం పెట్టి విన్నవించుకున్నాడు. కానీ ఆ ఎస్ఐ పట్టించుకోలేదు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారడంతో ఈ విషయం ఉన్నతాధికారులకు చేరింది. जल्दी आ, यहाँ मेरे बंगले के सामने आओ जल्दी से। डीजे बजा रहे हैं तो बोला कब से भेजने के लिए, समझ नहीं आ रहा क्या? कैसे समझ पाए आप? बोला एक घंटे तो बजा रहा था हैं? तो जल्दी आना, तो बोला समझ नहीं आएगा। है किसका डीजे, किसका किसका डीजे? यहाँ पे डीजे कैसे बजाया तूने? कैसे नहीं बजाया डीजे? नहीं समझ पाया, क्या समझ पाया? यहाँ पे कॉलोनी है ना, कोई सरकारी जगह क्या है? कॉलोनी में सब रह रहे हैं, सो रहे हैं, और यहाँ पे डीजे माता 200 की आवाज बजा रहा है। దీనిపై స్పందించిన సిధి జిల్లా ఎస్పీ ఎస్ఐ మిశ్రాపై చర్యలు తీసుకున్నారు. అతడిపై విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే మిశ్రా మాత్రం మరోలా స్పందించారు. ఆ సమయంలో పోలీసులపై దాడి జరిగిందని, అందులో కొంతమంది తాగి ఉన్నారని ఆరోపణలు చేశారు. మీరు చూస్తుంది 4 నిమిషాల వీడియోనేనని, ఇంకా 50 నిమిషాల వీడియో ఉందని అన్నారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మొత్తంగా ఒక డీజే తెచ్చిన పెంట చూడండి. హ్యాపీగా ఫంక్షన్ చేసుకోవాల్సిన వారు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. నిద్ర డిస్టర్బ్ అయిందని వారిపై చిర్రుబుర్రులాడిన ఎస్ఐకేమో పనిష్మెంట్ పడింది. ఇకనైనా డీజేతో జాగ్రత్త సుమా, అది ఏమైనా చేస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ. प्रेम से